హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మీరు ఎంతో ఆసక్తితో ఈ వీడియోను ఓపెన్ చేసినందుకు ఏమాత్రం మిమ్మల్ని నిరుత్సాహపరచకుండా ఈరోజు మరికొన్ని ముఖ్యమైన బిహేవియరల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. వాటిలో నెక్స్ట్ ఈగో. అహంకారం. ఈగో లేకుండా ఉండటం అనేది ఒక మంచి లక్షణం. అది కూడా బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో ఏ పర్సన్ విత్ నో ఈగో విల్ బి అప్రిషియేటెడ్ ఆల్వేస్. తమకున్న దాన్ని తమకి అతిగా ఊహించుకుంటూ నేను ఎంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని గొప్పలు చెప్పుకుంటూ పోతారు కదా, అది అహంకారం ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అంతకుముందు వాళ్ళు చాలా చిన్న స్థాయిలో ఉండే అందరికీ సలాములు కొట్టిన వాళ్ళైనా కొంచెం స్థాయి పెరిగేసరికి ఇంకా నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అన్న టైప్లో ఫోజు కొడుతూ ఉంటారు కదా, అదే ఈగో ఉండటం. అంటే దాని ఎరోగెన్స్ అని కూడా అంటాం, సుపీరియారిటీ కాంప్లెక్స్ అని కూడా అంటాం. అది కూడా ఒక పెద్ద మైనస్ బిహేవియరల్ ఆస్పెక్ట్. సో ఎంత ఉన్నా కూడా ఒదిగి ఉండటం, సింపుల్గా ఉండటం, నిరాడంబరత ప్రదర్శించటం అనేదే మనకి అతి ముఖ్యమైన లక్షణం బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో. నెక్స్ట్ ఐటెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంటే ఆత్మన్యూనతాభావం. ఇది చాలామంది ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుంచి వచ్చే యువకుల్లో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే సిటీలో ఉన్నవాళ్ళను పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివి ఉన్నవాళ్ళు పెద్ద గొప్పవాళ్ళేమో అన్న భ్రాంతిలో ఉంటారు. నిజానికి అది వాస్తవం కాదు. ఓకే, మట్టిలో మాణిక్యాలు ఉంటారన్నట్టుగా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మహా మేధావులు, తెలివైన వాళ్ళు, మంచివాళ్ళు ఎంతోమంది ఉంటారు అక్కడ నుంచే. కానీ చాలామంది ఆ విషయం గ్రహించుకోకుండా సిటీలో ఉన్నవాళ్ళు ఏదో గొప్పవాళ్ళు, వాళ్ళతో మనం మాట్లాడలేం, వాళ్ళు ఇంగ్లీషు గబగా చాలా ఫ్లూయెంట్గా మాట్లాడేస్తారు, మనకు అంత రాదు, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఉండొచ్చు, మనకు అంత ఉండదు, వాళ్ళు చాలా ధనవంతులు అయి ఉండొచ్చు, మనకు అంత లేదు. ఈ టైప్లో ఎదుటి వాళ్ళతో పోల్చుకుని తనను తాను కించపరుచుకుంటూ ఉండటం అనేది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇది ఒక మైనస్ క్వాలిటీ. మనం ఏ ఇతరుల గురించి మనం వర్రీ అవ్వాల్సిన పని లేదు. మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉంటే, మన మీద మనం ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే మనం ఎవరిని కూడా లక్ష్య పెట్టి భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఏ విద్యా విషయాల్లో అయినా, లేకపోతే మనం ఎవరితో మన యొక్క నాలెడ్జ్ని ప్రదర్శించడం, మన స్కిల్స్ని ప్రదర్శించడంలో అయినా అన్నింటిలోనూ కూడా మనం చాలా మెరుగ్గా మనం ప్రదర్శించుకోవచ్చు. ఉదాహరణకి నా విషయంలో నేను వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్స్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను గ్రామంలో చదువుకున్నాను. 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. నాకు మొదట్లో ఇంగ్లీష్ అంత ఎక్కువ రాదు. అయినా కూడా బీఎస్సీ చదివేటప్పుడు ఒక సుర్జిత్ సింగ్ అనే సుబేదార్, మిలిటరీలో సుబేదార్ నాకు పరిచయం అవడం, నాకు మిత్రుడు అవడం, నేను అతని ద్వారా ఎన్సీసీలో జాయిన్ అవడం, అతనితో నేను మాట్లాడాల్సి వస్తూ ఉండటం వల్ల ఇంగ్లీష్లో మాట్లాడడం, ఫ్లూయెంట్గా మాట్లాడడం అలవాటుగా అయింది. ఆ కారణంగా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది మేధావులు అనిపించుకున్న వాళ్ళు అందరినీ కూడా ఓడించుకుంటూ నేను ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇండియన్ సాల్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు, అలాగే సిఎస్ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు కూడా పెద్ద క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, ఎంఫిల్స్, డాక్టరేట్లు చేసిన వాళ్ళతో కూడా నేను పోటీపడి నేను సాధించడం జరిగింది సక్సెస్. నేను ఎప్పుడూ ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వలేదు. ఓకే, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా మైనస్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మీ బలం మీద మీరు నమ్మకం కలిగి ఉండండి, మీరు ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. మీరు ఎవరికి తక్కువ కాదు. యు ఆర్ ఫిట్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో అదే మీరు. నా వల్ల అవుతుంది, నేను చేయగలను మీరు అనుకుంటే తప్పకుండా మీ వల్ల అవుతుంది, మీరు చేయగలరు. ఆ నమ్మకం మీ మీద మీకు ఉండాలి. దాన్నే సుపీరియారిటీ కూడా కాదు, మీ మీద నమ్మకం ఉండటం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంత తప్పో సుపీరియారిటీ కాంప్లెక్స్ కలిగి ఉండటం కూడా కరెక్ట్ కదా. అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే తనను మించి ఎంతో అనుకోవడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే తను సరిపోను అనే ఒక భయంతో తగ్గిపోయి ఉండటం. రెండు కూడా మంచిది కాదు. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి ఎస్ ఇది నేను చేయగలను అని మీరు అనుకుంటే చాలు. నెక్స్ట్ కైండ్నెస్. అంటే హెల్పింగ్ యాటిట్యూడ్ని కలిగి ఉండటం. మనం ఇతరుల పట్ల
ఎందుకంటే మనం ఈవేళ మనం ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, మనకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి మనం సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మీరు హెల్ప్ చేయగలిగితే అది ఒక మంచి లక్షణం అవుతుంది. మీ యొక్క హెల్పింగ్ నేచర్ అనేది కూడా ఎదుటి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మీరు ఇతరులకు సహాయం చేసే స్వభావం మీకు ఉన్నప్పుడు వాళ్ళు మీకు సమయం వచ్చినప్పుడు మీకు హెల్ప్ చేస్తారు తప్పకుండా. ఓకే, ఇలా చాలా మంది విషయాల్లో జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి ఒక ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడానికి వచ్చాడు, తిరిగినప్పుడు ఆ డైరెక్టర్ గారు మొదట చూశాడు, ఇతను చాలా మంచి బిహేవియర్ కలిగి ఉన్నాడు అని అతన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. బాగానే చూశాడు. ఆ డైరెక్టర్ గారు మంచి లక్షణం ఇతను కూడా గుర్తించాడు. కొన్నాళ్ళకి వాళ్ళు బళ్ళు అవుతాయి అంటారు కదా, పరిస్థితులు తారుమారవుతాయి. ఆ డైరెక్టర్ గారికి అవకాశాలు లేక ఆయన స్థితి దిగజారిపోయింది. ఈ అబ్బాయి స్థితి పెరిగింది. ఇతను పెద్ద డైరెక్టర్ అయ్యాడు, పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత ఆ పెద్ద ఆయన్ని ఇతను చాలా సందర్భాల్లో ఆదుకోవడం జరిగింది. అది ఇతనికి హెల్ప్ చేశాడు, అతను హెల్ప్ చేస్తున్నాడు సమయం వచ్చినప్పుడు. ఇది విన్ విన్ పాలసీ అంటాం మేనేజ్మెంట్లో. అంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తే తప్పకుండా అది మనకి భవిష్యత్తులో ఏదో రూపంలో మనకు తిరిగి పే చేయడం జరుగుతుంది. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. చాలామంది యాటిట్యూడ్ కలిగి ఉన్నారంటారు, గర్వం, అహంకారం ఎలాగో అదే గర్వం అంటాం దాన్ని. సో వాళ్ళు తమ యొక్క ఒకప్పటి దుస్థితిని మర్చిపోయి ఈరోజు తామేదో ఉన్నత స్థితిలో ఉన్నాం, మేమే గొప్పవాళ్ళం, నేను ఎవరికి హెల్ప్ చేయక్కర్లేదు అన్న టైప్లో బిహేవ్ చేస్తుంటారు కొంతమంది అరోగెంట్గా. సో దట్ ఈజ్ ఆల్ నాట్ గుడ్ క్వాలిటీ. సో నెక్స్ట్ ఎంపతి అంటాం. ఎంపతి అంటే ఎదుటి వాళ్ళ స్థానంలో మనం ఉండటం, ఊహించుకోవడమే. ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరికి నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ విధంగా సఫర్ అవుతున్నాను అని మనకు చెప్తున్నప్పుడు మనం విని అతని పొజిషన్లో మనం ఊహించుకుంటే మనకు అర్థమవుతుంది అతని స్థితిగతులు ఏమిటి, అతని కష్ట నష్టాలు ఏమిటి అనేది. అలా అర్థం చేసుకోగలగటమే ఇంపార్టెంట్ బిహేవియరల్ ఆస్పెక్ట్ అవుతుంది. అప్పుడే నువ్వు అతనికి న్యాయం చేయగలుగుతావు. అంటే సొసైటీలో మనకంటే మనం ఒక ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఎంతోమంది దీనులు ఉంటారు. దే ఆర్ ఆల్ అన్లక్కీ పీపుల్, దురదృష్టవంతులు అనొచ్చు వాళ్ళని. అంటే వాళ్ళకి ప్రతిభ లోటు అని కాదు, వాళ్ళకి ప్రతిభ ఉంటుంది కావాల్సినంత, కానీ తగిన అవకాశాలు రాకపోవడం వల్ల లేకపోతే ఇతర కారణాల వల్ల దురదృష్టం వాళ్ళని వెన్నాడుతూ ఉండటం వల్ల వాళ్ళు వృద్ధిలోకి రాలేని పరిస్థితిలో ఉంటారు, చాలా సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని మనం అర్థం చేసుకుని వాళ్ళకి తగిన రీతిలో మనం హెల్ప్ చేయగలిగితే అది మనకి మంచి లక్షణం అవుతుంది. తర్వాత ఈ సొసైటీని అర్థం చేసుకోవడానికని కొన్ని పద్ధతులు ఉంటాయి. పూర్వకాలం మహారాజులు ఏం చేసేవారంటే వాళ్ళ సుపుత్రుల్ని అప్పుడప్పుడు దేశ పర్యటనకు పంపించేవారు. వాళ్ళు ఏంటంటే నేను మహారాజు కొడుకునని కాకుండా ఒక సామాన్య యువకుడిలాగా దేశమంతా తిరిగి సామాన్య జనం యొక్క స్థితిగతులన్నీ అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు దేశానికి పట్టాభిషేకం జరిగితే రాజు అవుతాడు కదా, అప్పుడు ఏ విధంగా పరిపాలించాలి, సామాన్యుల కష్టాలు ఏ విధంగా ఉంటాయనేది అర్థమవుతుంది. అలా కాకుండా కొంతమంది గోల్డెన్ స్పూన్తో పుట్టి వాళ్ళకి ఇంకా బయట సామాన్యుడి యొక్క కష్ట నష్టాలు తెలియని పరిస్థితిలో ఉంటారు, వాళ్ళకి లైఫ్ అంటే ఏమిటో అవగాహన ఉండదు. సో అలా కాకుండా ఇలా ఉండాలి. ఈ సూరత్లో ఒక వజ్రాల వ్యాపారి ఉన్నాడు ఇప్పుడు. ఆయన చాలా ఇంపార్టెంట్, బాగా తెలిసిన వ్యక్తి అందరికీ. ఆయన ఏదైనా దీపావళి అలాంటి పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ స్టాఫ్ కూడా అనేక ఫ్లాట్స్, కార్లు అన్ని బహుమతులుగా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఎదుటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తన కోసం అని. సంస్థ బాగుపడుతుందంటే అందులో పనిచేసే ఉద్యోగుల యొక్క పరిశ్రమ వల్ల అతను ఆ విషయం అర్థం చేసుకుని వాళ్ళకి తగిన రీతిలో సత్కరిస్తూ ఉంటాడు సందర్భం వచ్చినప్పుడు. అతను ఆ సంస్థలో అంటే వజ్రాల వ్యాపారంలోకి దిగటానికి ముందు ఒక వజ్రాల వ్యాపారి దగ్గర ఒక కూలీగా పనిచేశాడు. చాలా చిన్న జీతంతో, తక్కువ జీతంతో చాలా కష్టాలు పడి బ్రతికిన వ్యక్తి. కాలక్రమంలో అతనే ఒక సంస్థను పెట్టుకుని వజ్రాలను పాలిష్ చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం అనేది అతని బిజినెస్. అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇంచుమించుగా 50 దేశాల్లో అతను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాడు బిజినెస్. కోట్ల రూపాయలు, ఇంచుమించుగా 10,000 కోట్ల రూపాయలు బిజినెస్ అతను చేస్తూ ఉంటాడు. అతని కొడుకు ద్రవ్య అని ఉండేవాడు. అతనికి అప్పుడు MBA చేసి వచ్చాడు విదేశాల్లో. అతనికి ఏమి ఇచ్చాడంటే ఈయన టార్గెట్ వరకు, నువ్వు ముందు సొసైటీని స్టడీ చేసిరా, నువ్వంటే ఏమిటో తెలియని ప్లేస్కి వెళ్ళి నువ్వెవరో ఎవరికి చెప్పకుండా నీ స్థితి ఏమీ ఎక్స్పోజ్ చేయకుండా ఒక సామాన్యుడిలా
నువ్వు సంపాదించుకుని బ్రతికి రా ఒక నెల రోజుల పాటు. తర్వాత కండిషన్స్ ఏమిటి? నువ్వు చేసిన ఉద్యోగం చేయకూడదు, నువ్వు చేసిన పని వారం రోజులకి ఒక పని చేయి, 4 వారాలు 4 రకాల పనులు చేయి, ఆ జనంతో మమేకమై వాళ్ళ సమస్యలు ఏమిటో అర్థం చేసుకో, ఆ తర్వాత నీకు ఈ వ్యాపార సామ్రాజ్యంలో మంచి పొజిషన్లో నువ్వు జాయిన్ అవుదిగానని చెప్పి పంపించాడు. ఆయన కొచ్చిన్ వెళ్ళాడు. అతను గుజరాతీ వాళ్ళు, కొచ్చిన్. ఆయనకి భాష వచ్చింది గుజరాతీ భాష, హిందీ, ఇంగ్లీష్ వచ్చు. కొచ్చిన్లో ఉండేది కేరళ, మలయాళం, ఆ భాష రాదు కూడా. అయినా అక్కడికి వెళ్ళి ఒక నెల రోజుల పాటు అక్కడ చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టపడి తన ఫుడ్ తనే సంపాదించుకోవాలి ఆ నెల రోజులు కూడా. తను ఎక్కడున్నాడో, ఏం చేశాడు, ఎలాగా, అవన్నీ కూడా చాలా లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్, రియల్ లైఫ్. ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితులు, స్థితిగతులు అర్థం చేసుకోవడానికి ఇలాంటివన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఆయన వెళ్తాడు బ్యాక్, కంపెనీకి CEO అవుతాడు. అప్పుడు సామాన్యులతో అతనికి ఇంటరాక్షన్ ఉండదు. అతని చుట్టూ క్వార్టరీ చేరుతారు పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళేమీ అతని దృష్టికి అన్ని సమస్యలు తీసుకెళ్ళరు మామూలుగా. కానీ ఇప్పుడు అతనికి తెలుసు, సామాన్యులతో జీవించి వచ్చాడు కాబట్టి సామాన్యుల సమస్యలు ఏముంటాయనేది అతనికి తెలుసు కాబట్టి తగిన నిర్ణయాలు తీసుకొని న్యాయం చేయగలుగుతాడు. తను సంస్థ అభివృద్ధి చెందుతుంది. సో అది ఒక ఇంపార్టెంట్ లక్షణం. బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో ఈ ఎంపతి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎదుటివాడిని అర్థం చేసుకోగలగటం. సో ఈ బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో ఇవాళ మనం చూసిన వాటిని ఇంతవరకు ఆపుతాను. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇంకొన్ని లక్షణాలు ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీటిని రికమెండ్ చేసి ఫార్వర్డ్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకే, ధన్యవాదాలు.